హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ టుడే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా, రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. ఇవి మీ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. ఇది అందరికీ వర్తిస్తుందండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. ఎవరు సపరేషన్లో ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మీతో సరిగా మాట్లాడకపోయినా, సో సెపరేషన్లో ఉన్న బ్లాక్ చేసుకున్నా ఎవరైనా చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ హస్బెండ్, మీ వైఫ్ మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళకి గుర్తొస్తున్నారు. మీరు పిల్లలు గుర్తొస్తున్నారు, మీ దగ్గరికి రావాలని అయితే అనిపిస్తుంది. పిల్లలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు. సో ఏదేమైనా మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు. అండ్ ఇంకా ఎవరైనా లవర్స్ అయితే మాత్రం మీతో కలిసి, ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లవర్స్ అయినా మీతో కలిసి ఇంకా ఫ్యూచర్ని చూడాలంటే రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు వేరే రిలేషన్స్ అయితే మాత్రం. సో మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అంటే ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా మీకే గొడవలు అయి ఉండొచ్చు. సో ఏ గొడవలు అయితే జరిగాయో వాటి వల్ల మీరు మీ పర్సన్ చాలా మాటలు అయితే అనుకున్నారు. మీరు మీ పర్సన్ని బాగా హర్ట్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని బాగా మాటలని హర్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ యొక్క బిహేవియర్ వల్ల కానీ, వాళ్ళ మాటల వల్ల కానీ ఇక్కడ ఒకరినొకరు బాగా హర్ట్ చేసుకున్నారండి. ఒకటి బిహేవియర్ అయినా అయి ఉండాలి, లేదా మాటలైనా అయి ఉండాలి. అట్లా ఆ విధంగా ఒకరినొకరు హర్ట్ అయితే చేసుకున్నారు. మీ పర్సన్ని మీరు హర్ట్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. మాటలతో కూడా వేరే విషయాల వల్ల, అంటే కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ అంటే లవర్స్ అయితే కనుక మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. సో దానివల్ల మీకు కొంతమంది గొడవలు అయితే వచ్చాయి. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మా ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు, సో నేను మ్యారేజ్ చేసుకోలేను అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయటం, మీరు గొడవ పడడం, చేసుకుంటారని మాట ఇచ్చి మాట తప్పడం, ఇలాంటి గొడవలు కూడా జరిగాయి. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం, మ్యారీడ్ వాళ్ళైతే వేరే వాళ్ళ వల్ల, లేదా ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్ వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్, ఇలా ఫ్యామిలీ రిలేటివ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు అయ్యాయో ఆ సిచ్యువేషన్స్ కారణంగా కొన్ని మాటలు అయితే అనుకున్నారు, ఒకరినొకరు హర్ట్ అయితే చేసుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని బాధ అయితే పెట్టారండి, డెఫినెట్లీ బాధ అయితే పెట్టారు. సో వాళ్ళు ఇప్పుడు డీప్గా థింక్ చేస్తున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా కూడా మీరు హెల్ప్ చేశారు, మ్యాక్సిమం మీరు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ పరంగా. అండ్ వాళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకి ఎక్కడా లేదు. ఎందుకంటే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అని ఉంది, అందుకే తిరిగి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ చాలామందికి కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తున్నారు. అంటే మ్యాక్సిమం 10, 20 అట్లా, ఇంకా ఎక్కువ కూడా. సో కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి కొన్ని నెలలు, సంవత్సరాలు, అంటే కొంతమందికి ఇంకా ఎక్కువ ఇయర్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా ఎక్కువ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు. సో అలా రీసెంట్ అయ్యి ఉండొచ్చు, లాంగ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ స్ట్రక్లో ఉన్నారు, ఎవరు ఆపట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళే ఆగిపోయారు, మీ దగ్గరికి రావట్లేదు. అంటే ఏదో కారణాల వల్ల. కొంతమందికి మీ పర్సన్ మీరు మాటలేదని అనుంటే కనుక ఆ మాటల వల్ల వాళ్ళు హర్ట్ అయ్యి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మీ బిహేవ్ వల్ల అయితే అది కూడా హర్ట్ అయ్యి మీ దగ్గరికి రావడానికి కొంత టైం అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయినా సరే గొడవలు అయితే ఆ గొడవల వల్ల ఆగుతున్నారు, వాటి వల్ల స్టక్ అయ్యారు. ఎందుకంటే కొంతమందికి అయితే థర్డ్ పార్టీ ఫ్యామిలీ వల్ల భయపడే వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఫ్యామిలీకి, సొసైటీకి, థర్డ్ పార్టీకి భయపడే వాళ్ళైతే మీ పర్సన్ డెఫినెట్లీ వాళ్ళు ఆ గొడవలు కాకుండా ఉండాలి అని ఫేస్ చేసే ధైర్యం లేక మీ పర్సన్ ఆగుతున్నారండి. మీరు ఏదైనా హర్ట్ చేసి కనుక ఉంటే కనుక సో వాటి వల్ల కొంతమంది ఆగుండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సో ముఖం చెల్లక ఆగుండొచ్చు. ఇట్లా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి. కొన్ని కారణాల వల్ల అయితే ఆగిపోయారు. కానీ ఆగిపోయినా కానీ మిమ్మల్ని వదలాలని ఎక్కడ అనుకోలేదు. అంటే పాస్ట్లో ఏవో గొడవల వల్ల, ఏవో మాటల వల్ల మిమ్మల్ని వదిలేశారు, గొడవలు అయ్యాయి, విడిపోయారు. కానీ ప్రజెంట్ కూడా మిమ్మల్ని వదలాలి అని అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారో అండ్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అని మీరు కూడా వాళ్ళకి కావాలి అనిపిస్తుంది. మిమ్మల్ని కూడా వదులుకోవాలని లేదు, మీరు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ లాగే ఉంది.
సో డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని కూడా వదులుకోవాలని లేరు, బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా కెరీర్ గురించి, మీ పర్సన్ జాబ్ గురించి, కెరీర్ గురించి ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ వాళ్ళ జాబ్ గురించి, కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇంకోటి, మీ పర్సన్కి ఎక్కడా కూడా మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు, మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది. ఎందుకంటే మనీ పరంగా కూడా ఇద్దరు కూడా ఏంటంటే ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది మీరే మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. సో ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే, పాస్ట్లో మీరు ఏమైనా బాధ పెట్టుంటే ఫ్యూచర్లో ఆ బాధ నుంచి ఆ బాధను కోలుకోవడానికి కొంత టైం తీసుకున్నారు, కొంత హీల్ అవుతున్నారు. లేదా థర్డ్ పార్టీ ఫ్యామిలీ వల్ల గొడవలు అయితే కనుక వాటిని మర్చిపోవడానికి కొంత టైం అనేది తీసుకుంటున్నారు. అవి సార్ట్ అవుట్ చేసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు హట్ అవ్వడం వల్ల మీ పర్సన్ ఏంటంటే, మీ వల్ల హట్ అయితే కనుక కొంచెం మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువే. సో వాటి వల్ల కూడా ఏంటంటే ఈ పర్సన్ కొంత ఈగో యాటిట్యూడ్ అనేది కొంచెం ఎక్కువగా చూపిస్తారు. అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ. మీ పర్సన్ ఫీలింగ్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేసుకుంటారు. ఇక్కడ కొన్ని రిలేషన్స్ అయితే కొన్ని మంత్స్ నుంచి, కొన్ని డేస్ నుంచి స్టక్ అయిన రిలేషన్స్, ఆగిపోయాయి మీ రిలేషన్స్. ఎందుకంటే మీ పర్సన్ సడన్గా మీ రిలేషన్ నుంచి తప్పించుకోవడం వల్లే ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ వేరే కంట్రీలో ఉండి ఉండొచ్చు, కొంతమంది చూస్తున్న వాళ్ళే వేరే కంట్రీలో ఉండి ఉండొచ్చు, వేరే కంట్రీకి వెళ్ళాలన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో మీ పర్సన్కి అయితే మిమ్మల్ని బ్యాడ్గా ఏదైనా తప్పుగా అపార్థం చేసుకుంటే కనుక ఇప్పుడు మీలో ఉన్న ఏదైతే వాళ్ళకి నచ్చిందో, మంచి ఏదైతే ఉందో అది గుర్తిస్తున్నారు. అండ్ అది గుర్తు చేసుకుంటున్నారు. మీలో ఉన్న ఇంతకుముందు ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పునే పట్టారు, కానీ ఇప్పుడైతే మీలో ఉన్న మంచిని చూడటం, మీలో ఉన్న కేరింగ్, ప్రేమను చూడటం కూడా స్టార్ట్ చేశారండి. మీలో ఆ తప్పు దేని వల్ల జరిగింది, ఎందుకు చేశారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మీ గురించి పాజిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు నెగిటివ్గా ఆలోచించారు కదా, ఇప్పుడిప్పుడే మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు. అంటే మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఏదైతే ఈ పర్సన్ ఇప్పుడు తప్పించుకుంటూ తిరిగారో ఫ్యూచర్లో అయితే రీయూనియన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని బ్లాక్ చేయడము, మీరు ఏ నెంబర్ నుంచి చేసినా కాల్ కట్ చేయడము, బ్లాక్ చేయడము, ఇలా అవాయిడ్ చేసి మిమ్మల్ని తప్పించుకొని మీరు ఎదురుపడ్డా సరే మాట్లాడకుండా తప్పుకొని తిరిగి కూడా ఉండి ఉండొచ్చు. సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఒకే ఫ్యామిలీ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కొంతమంది. సో హానెస్ట్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ మీ పర్సన్ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. మీ ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెసివ్ కాదు మీ పర్సన్. సో మీ పర్సన్ పెద్దగా ఏది కూడా బయట పెట్టే పర్సన్ కాదు. కమిట్మెంట్ ఇవ్వాలన్నా సరే వీళ్ళు సీక్రెట్గా ఇచ్చే పర్సన్ అనమాట. సీక్రెట్గా నీతో ఉంటాను అనే పర్సన్ అనమాట. కానీ హానెస్ట్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం సొసైటీ గురించి, ఫ్యామిలీ గురించి కొంచెం భయాలు ఎక్కువ, వాటి గురించి ఆలోచించే పర్సన్ కూడా ఉంటారు. మెచ్యూరిటీ కూడా చాలా తక్కువే మీ పర్సన్కి. బట్ హానెస్ట్గా అయితే ఉన్నారండి. వాళ్ళకి కొంచెం భయాలు, కొంచెం స్ట్రక్ ఎనర్జీ ఉంది, కానీ మీ మీద మాత్రం చాలా మంచి ఒపీనియన్ ఉంది. మీరంటే చాలా ఇష్టం, మీ మీద చాలా, మీరు కేరింగ్ పర్సన్ అని, లవబుల్ పర్సన్ అని మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. సో మీరు మంచివారు కాబట్టే మీ మీద ఇంకా ఇంట్రెస్ట్, ఇష్టం ఉన్నాయి కాబట్టే మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు. డెఫినెట్లీ ఎవరు ఎన్ని చెప్పినా ఫ్యూచర్లో ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయితే చేస్తారండి. డెఫినెట్లీ మీతో రొమాంటిక్ డేట్ గడపాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీరు కూడా రెండు రకాలుగా ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్లో గొడవలు ఎక్కువైపోయాయి, చాలా గొడవలు కనిపిస్తున్నాయండి, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఒకవేళ ఫ్యామిలీ అయితే కనుక మీ పర్సన్ చెప్పుడు మాటలు వినడం, వేరే వాళ్ళ మాటలు వినడం, అవతల వ్యక్తుల మాటలు, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు సగం గొడవలు వాళ్ళ వల్లే వచ్చి ఉండొచ్చు. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంతమందికి అయితే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్, సొసైటీ గురించి ఇట్లాంటి కొన్ని గొడవలు అయితే కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా ఏంటంటే మీరే అర్థం చేసుకుంటారని ప్రతిసారి అవాయిడ్ చేయడం, వాళ్ళకి ఇష్టమైనప్పుడు రావడం, వాళ్ళకి ఇష్టమైనప్పుడు వెళ్ళడం, ప్రతిసారి మీరు హట్ అవుతున్నా సరే ప్రతిసారి మీరు చేయొద్దన్న పని చేయడం, ప్రతిసారి మిమ్మల్ని ఓవర్గా అంటే హట్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కడికి పోతారులే అని చెప్పి మిమ్మల్ని ప్రతిసారి గ్రాంటెడ్గా, మీరు వచ్చినప్పుడల్లా వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారులే అని చెప్పి ప్రతిసారి వాళ్ళు ఏంటంటే చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని.
ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ వల్ల మీకు థర్డ్ పర్సన్ గురించి అయినా అవ్వచ్చు, డైరెక్ట్గా థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. కొన్ని గొడవలు అయితే జరిగాయి మీకు వాళ్ళకి, అంటే మీ పర్సన్ మీ మీద బ్యాడ్ లాంగ్వేజ్ కూడా కొంతమంది అయితే వాడి ఉండొచ్చు, గొడవలు అయితే పడ్డారు. అండ్ ఏదైతే ఈ రిలేషన్లో దూరంగా ఉన్నారో చాలా పెయిన్ అయితే ఉంది మీకు, గొడవలు అయితే జరిగాయండి. కొంతమందికి చాలా గొడవలు అయినట్టుగా కనిపిస్తుంది. ఈ రిలేషన్లో మీకైతే ఉండాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని అనుకుంటున్నారు. బట్ ఇంకా ఏం డిసిషన్ అవుతారో చూద్దాం. ఉండకూడదు, ఈ బాధ వల్ల కొంతమంది ఉండకూడదు అనుకుంటున్నారు. మీ పర్సన్ బిహేవియర్ వల్ల కొంతమంది ఈ రిలేషన్లో ఉండకూడదు అని కూడా అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది, ఈ రిలేషన్లో క్లారిటీ లేదు మీకు. ప్రతిసారి మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు చాలా అంటే చాలా అలసిపోయారు. ఒక్కోసారి అనిపిస్తుంది మీకు ఈ రిలేషన్ మీ పర్సన్ మీతో ఫెయిర్గా లేరు, నిజాయితీగా లేరు, కరెక్ట్గా లేరు, కరెక్ట్గా ఉండట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు. ఈ విధంగా కొన్నిసార్లు మీ పర్సన్ గురించి మీకు అనిపిస్తూ ఉండొచ్చు. చాలా హర్ట్ చేస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు, మనకు అవసరమా అనిపిస్తుంది. కానీ మీకున్న ప్యూర్ లవ్ వల్ల ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారండి. మీ పర్సన్ చూపించే ఈగో యాటిట్యూడ్ కూడా మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ రిలేషన్లో ఉండి, ఈ పర్సన్తో ఉండి నేను ఏమైనా తప్పు చేశానా అనిపిస్తుంది. కొంతమందికి మ్యారీడ్ వాళ్ళు అవ్వటం వల్ల ఈ రిలేషన్ అంత తేలిగ్గా వదులుకోలేకపోతున్నారు. కొంతమంది చాలా కమిటెడ్ అయిపోయారు కాబట్టి ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు. ఏంటంటే ఒక్కనొక టైంలో మీకు ఈ రిలేషన్ కరెక్ట్ కాదేమో, అసలు ఈ పర్సన్ నాకు అవసరమా అన్న రేంజ్లో కూడా మీరు ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు అయితే ఈ పర్సన్ నాకు అవసరం లేదేమో, అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు. ఇష్టం అంటున్నారు కానీ క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. సాటిస్ఫాక్షన్ అనేది లేదండి మీకు, డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ మీరు ఖచ్చితంగా ఈ పర్సన్తో మాట్లాడి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారండి. డెఫినెట్లీ క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఉండాలని ఉంది కానీ మీకు క్లారిటీ కావాలి. సో ఒక క్లారిటీ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తారు. మీరు ఈ రిలేషన్లో ఉండాలంటే మీ పర్సన్ అసలు కరెక్ట్గా ఉంటారా లేదా, వాళ్ళ మిస్టేక్స్ని ఇంకా చేయకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో కరెక్ట్గా ఉంటారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. అలా ఉంటే కనుక మీరు కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు. లేకపోతే కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి, కానీ కొంతమందికి ఉండబుద్ధి కావట్లేదు ఈ రిలేషన్లో. ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ అలా ఉంది కాబట్టి కొంతమందికి ఉండాలని లేదు. కానీ మీ పర్సన్ మీద ఉన్న ప్యూర్ లవ్ వల్ల ఏంటంటే మీరు ఉండకుండా ఉండలేకపోతున్నారు. ప్యూర్గా ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రతిసారి వాళ్ళకి క్షమించేసి మళ్ళీ తీసుకుంటున్నారు. బట్ ఈసారి ఏంటంటే ఒక క్లారిటీ కోసం చూస్తున్నారు. వారితో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకొని రిలేషన్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఏజ్లో కూడా కొంతమంది ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. 30 above, 40 above, 50 above వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. యంగర్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో చూద్దామండి రీయూనియన్ ఉందా లేదా అని. మీ పర్సన్ అయితే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. నిజమే, క్లారిటీ అనేది తీసుకోండి. మీరు మీ పర్సన్ వచ్చినప్పుడు క్లారిటీ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా? ఒక న్యూ సైకిల్ వస్తుంది, రీయూనియన్ ఉందండి. డెఫినెట్లీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో గొడవలు కామన్, గొడవలు అనేవి ఉంటూనే ఉంటాయి. బట్ ఒకరికొకరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ ఉంది. ఎందుకంటే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మర్చిపోలేకపోతున్నారు. మీరు కూడా మీ పర్సన్ని ఎంత వద్దనుకున్నా మళ్ళీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మళ్ళీ యూనివర్స్ మిమ్మల్ని కలపబోతున్నారు. ఒకరినొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కలవాలి, వాళ్ళు కలవాలి, ఇద్దరు కలవాలి అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ ఉంటుంది. ఓకేనా? సో రీయూనియన్ ఉంది. మీరు హ్యాపీగా జాలీగా గడిపే డేస్ ముందు రోజుల్లో రాబోతున్నాయి. సో డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి. కామెంట్లో 322 అని పెట్టండి, లైక్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికి ఉన్నా వారికి షేర్ చేయండి. సో మీకు డేంజర్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీ పర్సన్ వచ్చే ముందు మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్లోకి వస్తారు. ఓకేనా? సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.